ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్ విశ్వంబర మరోసారి వార్తల్లో నిలిచింది. విడుదలపై అనేక రూమర్స్, స్పెక్యులేషన్లు వస్తున్న టైంలో ఇప్పుడు ఫైనల్గా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. విశ్వంబరను జూలై 24న విడుదల చేయాలనేది వారి ఆలోచన. ఈ తేదీ ప్రత్యేకమైనదే, ఎందుకంటే చిరు కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఇంద్ర కూడా అదే రోజున 2002లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వశిష్ఠ తన తొలి చిత్రం బింబిసారాతో హిట్ కొట్టాడు. కానీ విశ్వంబర టీజర్ వచ్చిన వెంటనే విఎఫ్ఎక్స్ పనితీరు బలహీనంగా ఉండడంతో విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి టీం మాత్రం విజువల్స్ను మెరుగుపరచడం మీద పూర్తి ఫోకస్ పెట్టింది. విజువల్ ప్రమాణాలను పెంచేందుకు మేకర్స్ వీడియో ఎఫెక్ట్స్ పై అనేక టీంలను నియమించగా మల్టిపుల్ డైరెక్టర్లను కూడా సంప్రదించినట్లు టాక్. ముఖ్యంగా నాగస్విన్ నుంచి టెక్నికల్ సూచనలు తీసుకున్నారట. తాజాగా చిరంజీవి స్వయంగా విఎఫ్ఎక్స్ టీంతో ముఖాముఖి మాట్లాడి ప్రాక్టికల్గా అమలయ్యే స్ట్రాటజీ రెడీ చేశారు. అందులో భాగంగానే విడుదల తేదీని జూలై 24గా నిర్ణయించారు. ఈ స్పెషల్ డేట్ని సరైన ప్రమోషన్తో క్యాష్ చేసుకుంటే ఇంద్రా తరహాలో మరో హిట్ స్ఫూర్తి ఇవ్వొచ్చునని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అప్డేట్స్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసినా ప్రస్తుత పరిస్థితి మారిందంటూ సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట. ప్రమోషనల్ కంటెంట్ కూడా రాబోతుందట. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విజువల్ మ్యాజిక్ ఎలా ఉంటుందన్నది మాత్రం ఈ రాబోయే అప్డేట్స్పై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే చిరంజీవి ఇప్పటికే అనిల్ రావుపూడి, శ్రీకాంత్ ఓదెలా సినిమాలు లైన్లో పెట్టినందున విశ్వంబర టైం లైన్ ఇప్పుడు చాలా కీలకం. 2002లో ఇంద్ర థియేటర్లలో హవా చూపిన రోజునే విశ్వంబర మెగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చిరంజీవి వశిష్ఠ కాంబో, ట్రెడిషనల్ ఫ్యాంటసీ టచ్, భారీ విజువల్స్, కీరవాణి సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాను పక్కా సాలిడ్ కంటెంట్ అండ్ మాస్ అట్రాక్షన్ గల మూవీగా మార్చే సూచనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. విశ్వంబర ఫైనల్గా ఊపందుకుంటున్నాడు. జూలై 24కి మెగా మాయాజాలానికి రెడీ అవ్వండి మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.